ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ధర్మరాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన విజయం అనంతరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో ఆయనతో ఉన్నారు. సరే, ఏంటి గ్రామాల్లో తిరుగుతున్నారు, ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? మనకి ఇది ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు మండలం, ఇది సాయంపాలెం రామన్నగూడెం గ్రామంలో ఈరోజు రాబోయే మే 13వ తారీఖున ఎలక్షన్ గురించి ప్రజల్లోకి వాళ్ళ స్పందన తెలుసుకుంటాకి, అలాగే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాకి ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ విశేష స్పందన ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలా కోల్పోయారో, వాళ్ళ ఆదాయాన్ని ఎలా కోల్పోయారో, అలాగే ఇక్కడ ఎక్కడా కూడా మౌలిక వసతులు ఎక్కడా కూడా కల్పన లేదు. అలాగే రహదారులు కానీ, డ్రైనేజీలు కానీ, అనేక మంచినీటి సమస్యలు కానీ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ, అలాగే కొల్లేరు సమస్య కూడా చాలా దారుణంగా ఉంది. కౌంటర్ గురించి కూడా అడగడం జరిగింది. ప్రతి సమస్యని కూడా రాబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వీళ్ళందరి కోరికలను నెరవేరుస్తుందని వీళ్ళకి మేము భరోసాగా వెళ్తున్నాం. మీరే చూస్తున్నారు, గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కూడా బయటకు వచ్చి, ఎందుకంటే వాళ్ళు గతంలోకి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఎంత కోల్పోయామన్నది వాళ్ళందరి ముఖాల్లోనే తెలుస్తుంది. మీరు కూడా ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే కొల్లేరుది, అలాగే ఇక్కడ సొసైటీ చెరువులు కానీ అనే రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు అన్నీ కూడా వేరే ఈ ప్రభుత్వంలో చాలా దుర్మార్గానికి, అన్యాయానికి గురయ్యి వీళ్ళని ఎలా దోచుకుంటున్నారో అందరికీ తెలిసింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వాగ్దానాలు నేను మాట తప్పను, మడం తెప్పను అనే గర్వంగా చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా నియోజకవర్గం నుంచి వెళ్తా ముఖం చాటేసుకుని పారిపోయే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందని మీకు బలంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా అతను చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఇక్కడెక్కడా కూడా చేసిన దాఖలాలు లేవు. ఇంకా రాబోయే ప్రభుత్వంలో రాబోయే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన ప్రజల భవిష్యత్తు కానీ, రాబోయే తరాల భవిష్యత్తు కానీ బాగుండాలంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి రావాలని ప్రజలందరూ కూడా బలంగా నమ్మి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుపై, అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరటం జరిగింది. అలాగే అందరూ కూడా ఎమ్మెల్యేకి గ్లాసు గుర్తుపై, అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ప్రజలే చెప్తున్నారు. అంటే ఏంటి మీకు అటు టీడీపీ కానీ, బీజేపీ నుండి ఆ కార్యకర్తల సహకారం ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ కూడా వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వారి నుండి ఈ గ్రామాల్లో తిరిగేటప్పుడు కానీ ప్రచారంలో పూర్తి సహకారం లభిస్తున్న వారి దగ్గర నుండి? ఇక్కడ ఏ వ్యక్తి యొక్క లాభం కోసం కాదు, ఇదంతా కూడా ఈ కూటమి ఉద్దేశం రాష్ట్ర భవిష్యత్తు, అలాగే రాబోయే తరాల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కూటమి లక్ష్యం. ఈ కూటమి లక్ష్యంతోనే ఏ పార్టీ అయినా సరే, మీరే చూస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు ఎంతో హుందాగా, అలాగే రాబోయే తరాల గురించి మనం అందరం కూడా సమైక్యంగా పోరాడి ఈ రాక్షస పాలనని అంతమొందించాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలిస్తే మనం ఇక్కడి నుంచి ఊళ్ళు గ్రామాల్లో వదిలి ఎక్కడొక వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చాలా భయపడుతూ ప్రజలు జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు దాకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా కూడా ఈ రాక్షసుడికి భయపడి అతను చేసే అరాచకాలని అన్నింటినీ ప్రశ్నించడానికి కూడా భయపడి వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. అదే స్పందనతో రాబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తామని బలంగా చెప్తున్నాం. గతంలో మనకి ఇప్పుడు మొన్న బీజేపీ మేనిఫెస్టో కూడా వచ్చింది. మన గ్రామాల అభివృద్ధి, అలాగే మంచినీటి సమస్య గురించి, అలాగే ఆక్వా రంగం గురించి, పరిశ్రమల గురించి. ధర్మరాజు ఎమ్మెల్యే అయితే ఉంగుటూరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ప్రజల నుండి వచ్చిన మీరు ఇప్పుడు ప్రచారంలో తిరిగేటప్పుడు కానీ, లేకపోతే నియోజకవర్గానికి ఏం హామీలు ఇవ్వబోతున్నారు? మేము ముందుగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే, మొత్తం నియోజకవర్గం కూడా మంచినీరు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నాం. అది ఆల్రెడీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. మీ 100% ఇది కొల్లేరు పరివాహక ప్రాంతం కాబట్టి మంచినీటి సమస్యను తీర్చాలి, అలాగే రహదారుల సమస్యను తీర్చాలి. మాకు అలాగే కొల్లేరు సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ కౌంటర్ని కుదింపు చేయాలి. అలాగే కొల్లేటిలో కూడా అనేక సొసైటీలు ఇదివరకు మనకి జలగం వెంగళరావు గారి టైంలో ఎప్పుడో అప్పుడు ఇచ్చి వీళ్ళందరినీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి వీళ్ళ జీవన విధానాన్ని మార్చి
ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోవలసి వస్తుంది. ఎందుకంటే ఇది కొల్లేరు ప్రాంతం కాబట్టి మన చేపల పెంపకానికి చాలా అనువైన వాతావరణం, అలాగే న్యాచురల్గా పెరిగే వాతావరణాన్ని వీళ్ళు ఎక్కడా కూడా కాలువలను కానీ మురుగు కాలువలను కానీ ఎక్కడా కూడా వీళ్ళు శుభ్రపరచడం కానీ వాటిని బాగు చేయడం కానీ ఎక్కడా లేక రకరకాల కలుషిత నీరు ఇట్లలోకి రావడం జరిగి ఈ మత్స్య సంపద కూడా చాలా దెబ్బతినడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎక్కడ ప్రజల గురించి కానీ వ్యవస్థల గురించి కానీ అలాగే పంటల గురించి కానీ ఎక్కడ అవగాహన లేదు. ఇతనికి అవగాహన రాహిత్యం వల్లనే, ఎందుకంటే అతను చెప్పిన మాటలకి ఒక్క ఛాన్స్ అని వస్తే అతడు ఏదైతే మనకి భస్మాసురుడు శివుడి దగ్గర మనకు వరం తీసుకుని తన నెత్తి మీద అలా పెడతాడో ఈ ప్రజల నెత్తి మీద ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల నెత్తి మీద ఆ హస్తం పెట్టి అందరినీ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మీకు తెలియజేసుకున్నాం. అయితే మొత్తమే చూసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఇటు టీడీపీ బీజేపీ నాయకుల సహకారంతో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుపు సాధిస్తామని అయితే ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గెలుపుపై ధీమా వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, ఉంగుటూరు నుండి.